ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అమావాస ఆదివారం. మరి అమావాస రోజు ఎప్పుడు కూడా మనం దేవుడి మందిరం కానీ దేవుడి గది కూడా పెద్దగా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి దేవుడి గది ఏదైతేనేమి దేవుడిని పెట్టుకునే చోటు ఉంటుంది కదా. అమావాస రోజు శుభ్రపరచుకోవటం చాలా మంచిది అని ఒక గురువర్యులు చెప్పగా వినగా ఒక 20 సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ ఉంటానండి నేను. అయితే మరి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ వేళ నేను చాలా అన్నీ క్లీనింగ్ చేసేసుకున్నాను చక్కగా, అన్నీ దగ్గరికి అవ్వొచ్చినాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కడిగేసుకున్నాను చక్కగా. ఇత్తడి సామాన్లు చూసారా, కడిగేసాను కదా. అలాగనే అమ్మవారిని చూడండి చక్కగా అలా అలంకరించుకున్నాను. అలానే ఫోటోలు తుడిచేసి మరి గంధం అద్ది కుంకుమ బొట్లు పెట్టాను. మరి అలానే ఇప్పుడు ఏనుగులు అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకుంటాను. అలాగే బుల్లి రుబ్బురోళ్ళు శనకాళ్ళు అవి కొనుక్కున్నాను. అవి మరి చంద్రగంటి బొమ్మ, అలాగే విఘ్నేశ్వరుడు వెంకన్న బాబు బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కడిగేసాను కదా. చక్కగా గంధవద్ది బొట్లు పెట్టి అలంకరిస్తానన్నమాట. ఈ సామాన్ల గురించి చెబుతాను మీకు. ఎందుకంటే ఇలా తెల్లగానే ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చెబుతాను. దేంతో తోమేనంటే అది ఇది తోమండి, ఇలా తోమితేనే తెల్లగా ఉంటాయి అలాగని నేను చెప్పనండి. పూర్వం ఏం చేసేవారో తెలుసా? గోంగూర కూరకు తెచ్చుకుంటారు కదా, అది నీళ్ళు మరిగేటప్పుడు కడిగేసిన గోంగూర వేసి అది ఉడికిన తర్వాత ఆ నీళ్ళు వాచి అప్పుడు కూర అలా ఉండేవారండి. ఆ నీళ్ళు వాచుతారు కదా ఒక దాంట్లోకి, ఆ నీటిలో ఇలాంటి ఇత్తడి సామాన్లు వేసేసేవారు. వేసేస్తే తెల్ల మొగ్గలాగా వచ్చేసి అన్నమాట, ఇలా తోమక్కర్ లేకుండా. ఆ పైన కొంచెం బూడిదతో తోమేసి చక్కగా తుడిచేసి పెట్టేసుకునేవారు అన్నమాట దేవుడి సామాన్లు అయ్యి. అలాగా మా అమ్మగారు వేసేవారు. అంతేగాని ఇప్పుడు ఎన్నో రకాలు చెబుతున్నారు కదా తోమటానికి తెల్లగా రావటానికి. అలా కాదండి. నేనైతే సవీనా పౌడర్ ఉంటుంది కదా, సవీనా అంటే ఇస్తారు. అది కాకుండా ఏదో పితాంబరి ఉంటుందంట, అది ఎప్పుడు నేను వాడలేదు. కానీ సవీనా అంటే 1/2 కేజీ ప్యాకెట్లు ఉంటే కేజీ ఉంటాయి తెలీదు. ఎప్పుడు మా వారు అదే తెస్తారనమాట. నాకు తెలీదు. మా పిల్లలు చిన్నప్పుడు అదే తెప్పించి సామాన్లు తోవటానికి అదే వాడేసేదాన్ని. గిన్నెలు ఇంట్లో గిన్నెలు కడిగేదానికి. తర్వాత అది మానేసి ఇంకా సోబని అది వాడుతున్నాం కదా. నేనైతే ఇత్తడి సామాన్లకి ఆ సవీనా పౌడర్ మాత్రమే వాడతానండి. ఒక గుప్పుడు పొడిని తీసుకుంటానా, ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేస్తాను అందులో. అంతే, తోమితే ఇలాగా వచ్చేస్తాయి మొగ్గల్లాగా. ఇది కాశీ సేమండి, చూడటానికి చాలా ముచ్చటగా ఉందనుకుంటున్నారా? బరువు కూడా చాలా గట్టిగానే ఉంటుంది సమండి. అదేమో పప్పు గుండిగా. ఇవన్నీ దేవుడి ప్లేట్లు, ఇవన్నీ కూడా దేవుడి సామాన్లు. ఇప్పుడు కొన్ని సర్దివి, కొన్ని ఏమో ఒక సాటు పెట్టుకుని ఉంచుకునేవి. మరి ఒక సాటు పెట్టుకున్నప్పుడు నల్లగా అయిపోతాయి. మళ్ళీ మనం పని వచ్చినప్పుడు తోముకుని వాడుకోవాలి కదా. అలా నల్లగా ఎలాగ కడిగేసి పెట్టుకుంటాం. పెద్ద కష్టపడి తోమకుండా ఉండాలి. దేవుడి సామాన్లు 3-10 రోజులు వాడలేదనుకోండి, తెల్లగానే ఉన్నాయని అలానే పెట్టాం. మళ్ళీ కడిగి తుడిసి వాడుకుంటాం కదా. అంటే కష్టపడి తోమక్కర్ లేకుండా నల్లగా అయిపోయినాయి అనుకోండి, మరి కష్టపడి తోమాలి కదా. అలాగ అవ్వకుండా ఉండాలి అంటే మరి భద్రపరుచుకునే విధానం చెబుతాను. అలాగనే మళ్ళీ ఇప్పుడు పండుగలు వస్తున్నాయంటే మన ఇంట్లో ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా. చాలామందికి ఎక్కువ సామాన్లు మెయింటెనెన్స్ చేసేవారు. పండుగలు వస్తే కడిగేసుకుని చక్కగా ఎండబెట్టేసుకుని బల్లల మీద అలా సర్దేసుకుని అదేనండి పెద్ద పండగ అప్పుడు. ఇప్పుడు ఉన్న సామాన్లు అమ్మేస్తున్నారు కదా. కానీ ఎలాగన్నా కొద్దిగా ఉంటాయి ఎవరికన్నా సరే, ఇలాగ నాకు ఉన్నట్లుగా. మరి 2 అమ్మాయిలు చక్కబెట్టి పంపాను. ఇంకా నాకు ఇవి మిగిలినవి. ఇవి పూజ కాడకు మాత్రమే వాడుకున్నాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మరి కొన్ని సామాన్లు తోముకుని మళ్ళీ దాచుకోవాలండి, మళ్ళీ నలబడుతుంటాయి తోముతుంటామండి అనుకుంటారు కదా. అలాంటప్పుడు చక్కగా నేను చెప్పాను కదా, సవీనా పౌడర్ కొనుక్కుంటే ప్యాకెట్ మనం దేవుడి సామాన్లు ఇలాగ ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, ఎండి సామాన్లు కూడా తల మెరిసిపోతాయి తోముకుంటుంటే. ఏనాడు నుంచి అండి, ఎప్పుడో మరి మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, సంవత్సరాలు అయితే చెప్పలేను నేను. అయితే మరి తోమేసుకుని కడిగేసిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే క్లాత్తో తుడిచేసి ఎండలో పెట్టాలి కొంతసేపు. అప్పుడు నీళ్ళ సుక్క నిలబడదు దాని మీద. మనం ఏదన్నా వాటర్ పని చేసినప్పుడు ఇంకా మచ్చలు పడి నల్లబడే పని ఉండదు అనమాట. తర్వాత మనం ఒక సాటు పెట్టేయాలనుకున్నప్పుడు ఏదన్నా కవర్లో కట్టి పెట్టామనుకోండి, ఇప్పుడు ఎలా తోమేమో అలానే ఉంటాయి. మనం కవర్ ఇప్పు చూసేటప్పటికి అలా భద్రపరచుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ సమయం మెయింటెనెన్స్ చేసి వాళ్ళు అలానే చేస్తున్నారు. ఇదేమి నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. అందుకు నేను చెప్తున్నాను అన్నమాట. ఎవరికన్నా ఈ చిట్కా అవసరం ఉంటుంది అని. ఎంత తలతలా మెరుస్తున్నాయి చూసారా. మరి ఇవన్నీ కూర్చొని
అంటే ఇవన్నీ ఏమి నల్లగా బొగ్గుల్లోకి అయిపోవండి. వారానికి ఒకసారి కడుక్కుంటూ ఉంటాను. మరి ఇలాగ అమావాస్యకి ఇవి ఉన్నవన్నీ పళ్ళాలు ఇవన్నీ పెద్ద ఏకాత్తులు ఇవన్నీ తీసేసి చక్కగా తోమేస్తూ ఉంటాను. మళ్ళీ వాడినా వాడకుండా నల్లగా ఏంటి కడిగేస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. చక్కగా అలా తలతల్లాడుతూ మెరుస్తూ ఉండాలి అంటే ఒక కవర్లో కట్టేసుకుని చక్కగా గాలి తగిలితేనే నల్లగా అయిపోతాయి. ఎండు వస్తువులన్నా, రాగి వస్తువులన్నా, బంగారు వస్తువులన్నా కూడా ఏదైనా కూడా. బంగారు వస్తువులు ఉన్నాయనుకోండి, ఎర్ర కాగుతూ ఉంటుంది కదా, బంగారం పొట్లం కట్టిస్తారు కదా, ఎప్పుడు కూడా మనం పెట్టే ఆభరణం పైన కవర్ అనేది పెట్టేసి ఉంచాలన్నమాట. ఉంచితే అప్పుడు బంగారానికి ఉన్న మెరుగు దగదగ మెరిసే గుణం కోల్పోదన్నమాట. ఎప్పుడు ఆ ఎరుపు రంగు కాగితంలో మాత్రమే ఉండాలి అని మా శెట్టి గారు చెప్పారనమాట. మాకు వస్తువులు చేసి ఆయన చెప్పారు. అప్పటి నుంచి వెళ్తే ఆయన్నే 4-5 కాగితాలు అడిగి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ చిరిగిపోతుంటాయి కదా మనం ఎత్తు ఉంటేనే, అందుకని ఏమన్నా కూడా ఎందులో ఉండి అందులో ఉన్నాయనుకోండి పాడవు. నేను అనేది ఏంటంటే ఇత్తడి సరుకులు అనేది చక్కగా ఒక కవర్లో కట్టేసి గాలి తగలకుండా పెట్టేసుకున్నారనుకోండి, అందంగా పెట్టుకుంటామండి. కవర్లో ఎలా పెట్టేస్తామంటే కవర్లోంచి కూడా కనపడేలాగా ఉంటాయి కదా, ఒక్కొక్క కవర్లు ఉంటాయి కదా మనకి, అలాంటి కవర్లో పెట్టుకుని అందంగా పెట్టుకోండి. అందులోని సామాన్ కనపడుతూ ఉంటుంది, అయితే నల్లగా అవ్వదనమాట. అది ఒక చిట్కా చెప్పాలని ఇవన్నీ సర్దుకుంటానండి. ఈరోజు అమావాస్య కదా, చక్కగా దీపం పెట్టుకుని దీపారాధన చేసుకుని మరి ఒక కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుంటాను. మరి చక్కగా పొద్దున్న నుంచి కూడా అమావాస్య ఉంది కాబట్టి నైట్ ఏ టైము చేసుకున్న పూజ అనేది పర్వాలేదు. కానీ దీని గురించి నేను చెప్పాను చాలా మాటలు, మరి చాలా వీడియోలు కూడా పెట్టడం జరిగింది. మరి చూసారనుకోండి, మరి ఉండొచ్చు, మరి డిలీట్ అయిపోయినాయి కదా. అందుకని ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పింది అనేది చెవుని పెట్టుకున్నామే అనుకోండి, తప్పకుండా దాని విలువ ఈవేళ కాకపోతే రేపైనా తెలుస్తుందండి. మీరు చూడటం కోసం నేను చెప్పకూడదు, నేను ఏదో చేస్తున్నాను కదా అని మీరు అనుకోకూడదు. అందులో సారం ఎంతో ఈ మాటల్లోని ఈ పనుల్లోని మీకు అర్థమైపోతుంది, ఇందులో ఎంతవరకు ఏమున్నది అనేది. నేను అనకూడదు నిజమా అబద్ధమా అని, ఎందుకంటే నేను చేసేది ఇది అని మీకు చెప్పాలి. ఇది ఒకటే నా ఒక్క ఆశ, ఇది ఒకటే నా లక్ష్యం. ఎందుకంటే మీరు చూస్తారు కదా, చూసిన వారికి ఇది ఇలాగా అనుకొని చేసుకోవాలే కానీ మీరు ఏదో చూడటం కోసం నేను చేసాను అనుకోండి, నాకు చెప్పిన ఫలితం ఉండదు. ఇది మాత్రం నిజం చెబుతానండి. చక్కగా మరి కుబేరు కొంచెం సర్దటం కానీ, అన్నపూర్ణ బుట్ట సర్దటం కానీ, మరి కొన్ని ద్రవ్యాలు ఒక రెడ్డ క్లాత్లో మూట కట్టి దేవుడి దగ్గర పెడతానన్నమాట. అది పెట్టడం వల్ల ఏంటి అనేది అంటే అది పెట్టడం వల్ల ఏంటనేది చెబుతాను. నేను ఇలా చేస్తే మీకు ఇలా కలిసి వచ్చేస్తుందండి, మీకు ఇలా చేసేయండి, ఇలాగా నేను చేసేసుకున్నాను అని నేను చెప్పనండి. అలాంటి అనుభవాలు నాకు లేవు, నేను చెప్పలేను. అలా చేస్తే దానివల్ల మనకి అందులో ఉండే అంతర్యామి ఏంటో చెప్పగలను. అలా చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పగలను. లాభ నష్టాలు అనేది నేను చెప్పలేను, ఉన్నమాట చెబుతాను. మీకు నచ్చిన వారు విని పాలు అవుతారు కదా, అదేనండి. మరి విన్నారనుకోండి, అబ్బా ఇలా చెయ్యాలి అని అనిపిస్తుంది. నేను వీడియోలు చూస్తాను, నాకు నచ్చినాయి అనుకోండి, అలానే చెయ్యాలి, ఇలా చెప్పారు కదా అని అది పాటిస్తాం. ఎప్పుడు కూడా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా మంచిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం, అంతే తప్ప విమర్శించవద్దు, దాన్ని పట్టుకుని మనం పాటించవద్దు. అంతే కదండి, కాదంటారా? అవునంటారా? చక్కగా అక్షంతల బాక్స్ కాడ నుంచి సర్దుకు రావాలి. అక్షంతల బియ్యంతో సహా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ. మరి ఇది ఇలా ఎక్కువైపోతుంది, చూసారు కదా ఎంత బాగా మెరుస్తున్నాయో. మరి ఇలాగా తోముకుంటారా మరి మీరు? అలా నేను చెప్పినట్టు భద్రపరుచుకుంటారా? చేసుకోండి మరి.